రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లన్నీ మరీ దయనీయంగా మారుతున్నాయి. సర్కారు దవాఖానాలన్నీ కూడా అసలు రోగులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయా అంటే అది నిజంగా నమ్మశక్యంగా అయితే లేదు. మనకి ఆరోగ్యశ్రీ పేరిట ఎన్నో పథకాలు పెట్టి ఎన్నో ట్రీట్మెంట్లు చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తుందో మనం ఇప్పుడు హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం ఒకసారి వివరించుకోవచ్చు. ఇక్కడ అన్ని బెడ్లన్నీ కూడా ఎన్ని బెడ్లు ఉన్నప్పటికీ ఇక్కడ 1160 బెడ్లు మాత్రం ఉంటాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ రోజు వచ్చే పేషెంట్ల సంఖ్య మాత్రం 1000 నుంచి 1500 వరకు ఉంటారు. ఇక్కడ బెడ్లు లేక కూడా స్ట్రెచ్చర్ మీదనే పడుకోబెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ట్రీట్మెంట్ అందక చాలా రోజుల నుంచి ఉదయం నుంచి కూడా ఇలాగే పేషెంట్లు పడి ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, దేనికోసం వచ్చారు? మేము పేషెంట్ కోసం వచ్చాము. ప్రొద్దుట నుంచి డాక్టర్ లేదు, ఏం లేదు. అక్కడ తీసుకొచ్చాము, అక్కడ పడేసామంతే. ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు. అలాగే ఉంది. ట్రీట్మెంట్ ఇంకా ఇవ్వట్లేదా? మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యారా? డాక్టర్ అయిపోయిందమ్మా, వచ్చి ఒక ఇంజక్షన్ లేదు, ఒక సిస్టర్ వచ్చి చూసి లేదు, ఏమి లేదు. రాసిస్తారు, బయట తెచ్చుకోమన్నారు. అది రాసి ఇవ్వడానికి కూడా వాళ్ళకి టైం లేదు. బెడ్ లేదు, బెడ్ కూడా లేదమ్మా. స్కెచ్చర్ మీదనే పడుకోబెట్టుకున్నాం చూడండి. బెడ్ లేదు, ఏం లేదు. ఇట్లా పెట్టుకున్నాం, ఇట్లనే ఉన్నాం. తాత ఏమైంది మీకు? ఏమైంది? జ్వరము, వాంతులు, ఆలోచనలు అవుతున్నాయి. అందు గురించి పొద్దున్న ఉన్నాము. ఇక్కడ ఆ శిక్షణ పోమంటే ఈ శిక్షణ, ఈ శిక్షణ పోమంటే ఆ శిక్షణ తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకుంటారు. మేము పొద్దున్నే వచ్చేసినాము. ఎర్లీ మార్నింగ్ 8:30 ఇవ్వలేదు. ఇక్కడ బండి మీద పని పెడతాం. మీకు ఎలా ఉందండి? గవర్నమెంట్ హాస్పిటల్స్ చూస్తే ఏమనిపిస్తుంది? ఏం బెడ్ లేదు, ఈ వరకు ఏది లేదు. ఇప్పటికి ఈ పేషెంట్ సీరియస్ ఉన్నదంటే బెడ్ లేదు, ఈ వరకు ఏది లేదు. ట్రీట్మెంట్ కూడా లేదు సార్. ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఓవరాల్గా ఎన్ని బెడ్స్ ఉన్నాయో అన్ని బెడ్స్లో కూడా ఫిల్అప్ అయిపోయి ఒక్కొక్క చోట ఇద్దరిద్దరు కూడా ఉండే పరిస్థితి నెలకొంది. అయితే బెడ్లు లేక కూడా ఇక్కడే మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. బెడ్ లేకపోవడం వల్లే కిందనే పేషెంట్ని కూడా పెట్టి అక్కడ సెలైన్ బాటిల్ పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. చలికి ఒక పక్క వణుకుతున్నా కూడా అసలు ఆవిడని పట్టించుకునే నాదుడే కూడా లేడు. మీరు చూసుకోవచ్చు, ఒక పక్క డస్ట్బిన్లో, ఆ డస్ట్బిన్ల పక్కనే ఇలా పేషెంట్ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుందో మనం ఇచ్చేసుకోవచ్చు. అసలు మాట్లాడే పరిస్థితిలో కూడా ఆవిడ లేకపోవడం, నిజంగా హాస్పిటల్లో సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా దురదృష్టకరమనే చెప్పుకోవచ్చు. అమ్మ మీరు చెప్పండి, కనీసం మీకు ఇక్కడ పక్కన ఆమెకి బెడ్ కూడా ఇవ్వలేదు కదా, మీకు ఏమనిపిస్తుంది? అసలు ఆవిడ ఎవరు? బాధ అనిపిస్తుంది. ఎవరో ఏమో అనాథ గురించి మరి అట్లా బాధ ఏది లేదు. రగ్గు లేదు, బొగ్గు లేదు, ఎవరు లేరు. ఒక ఆయన తెచ్చి వేసిపోయిండు కూడా. మరి ఆమెకి ఏం లేదు, ఏం చేస్తాను? మా అమ్మ గద 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 వంకుతుంది. బెడ్ కూడా ఇవ్వలేదు. మీకు బెడ్ ఇచ్చారు కదా, కనీసం ఇక్కడ దుప్పటి ఇవ్వలేదు. మీకు ఏమైంది? ఎవరిని తీసుకొచ్చారు? మా భర్తను తీసుకొచ్చినా మేడం. ఏమైంది? నోరు పడిపోయింది, దాని గురించి తోలుకొచ్చినాం మేడం. ఎలా చేస్తున్నారు? ట్రీట్మెంట్ ఎలా ఉంది? ఇచ్చిర్రు, పొద్దుగాలు ఇచ్చిర్రు, గ్లూకోజ్ ఇస్తే పెట్టిరు. మళ్ళీ రాలే చూడలే. ఇంకా వస్తూనే లేరు, ఇంకా చూస్తూనే లేరు. ఇవ్వలే సార్. ఇంకా అడిగినా మేము ఇస్తాముంటారు, అదే ఎందుకు ఇది చేస్తారా అంటారు. ఇంకేం చేయాలి మరి? మీరు చెప్పండి, ఎవరిని తీసుకొచ్చారు? ట్రీట్మెంట్ ఏమన్నా జరుగుతుందా? ఏం జరుగుతలేదు మేడం. అసలు చూడ పొద్దున వచ్చినాం 7 గంటలు, టిఫిన్ చేయలే, ఏం చేయలే. అట్లనే ఉన్నాడు మొత్తం పేషెంట్ అని. కానీ నడవని రాదు, ఏం రాదు, ఏం మంచిది అసలు ఏం చూస్తలేరు వాళ్ళు. ఉన్నారంటే ఎందుకు వస్తున్నాం? ఖాళీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నదని, గవర్నమెంట్ హాస్పిటల్ అనిపిస్తుంది అసలు. అది చూడండి ఎట్లా ఉన్నది కొద్దిగా. మీరు ఏమైందమ్మా? మీకు ప్రాబ్లం ఏంటి? మా ఆయనకు ఉంది. మా ఆయన గవర్నమెంట్ ట్రీట్మెంట్ ఎలా ఉంది ఇక్కడ? ఇంకా ఈ రోజు వచ్చినాం, తెలియదు. ఓవరాల్గా చూసుకుంటే ప్రభుత్వ హాస్పిటల్కి రావాలంటే ప్రజలు నిజంగా భయపడే పరిస్థితి నెలకొంటుంది. అన్నీ కూడా బెడ్స్ అనేవి సరిగ్గా ఉండట్లేదు. దాని మీద కనీసం దుప్పట్లు కూడా మార్చడానికి సరైన ఫెసిలిటీస్ కూడా లేకపోవడం అనేది. అయితే జెమినీ న్యూస్ స్పందనతో ఇక్కడ డాక్టర్లు కూడా వచ్చి చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇంతవరకు కూడా ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉదయం నుంచి కూడా అలాగే పడి ఉంటే జెమినీ న్యూస్ స్పందనతో డాక్టర్లందరూ కదిలి వచ్చారు. ఆవిడకి ఇక్కడ ఒక పాపకి ఎప్పటి నుంచో కూడా ట్రీట్మెంట్ చేయకపోవడంతో జెమినీ న్యూస్ ప్రశ్నించడంతో డాక్టర్లు వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టడం కూడా జరుగుతుంది. మీరు చెప్పండి, ఎట్లా ఏమైంది అసలు? ఎప్పుడు ప్రయత్నించారు? మేము ఇప్పుడు చెప్తే కానీ ఇప్పుడు డాక్టర్లు వచ్చి చూడట్లేదు. ఏమైంది అసలు? ఇప్పుడు మేము పొద్దున వచ్చినాం మేడం. 4 జాగాలు అయితే షిఫ్టింగ్ చేసారు. 218 అన్న, 207 అని ఇన్ని తిరిపినాక కూడా ఇప్పుడు లాస్ట్కి వచ్చి ఇక్కడ వచ్చారు. గ్లూకోజ్ అప్పుడు పెట్టినుండే అయితే ఇక్కడ వచ్చాక గ్లూకోజ్ కూడా ఇంజక్షన్ వెళ్ళిపోయింది. మేము 4 సార్లు చెప్పినా కూడా ఎవరు మాతో ఇది అయితే లేదు, మాకు పెట్టడానికి రాదు, మాకిన్న హై వాళ్ళు వచ్చి వాళ్ళు చేస్తారు, మాకు కాదని నర్సు వాళ్ళు చెప్తున్నాము. మేము అన్నా మీకు అందుకని మేము మా షాప్లోనో డాక్టర్ చదివిన ఉంటే మేము వేరే షాప్ నుండి డాక్టర్ నుండి దొరికొచ్చి ఇప్పుడు ఆయనకి ఇంజక్షన్ తీసుకోదామని అన్నారు. అంత లోపల మీరు వచ్చి ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుందని అడిగాక ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మీరు వచ్చినాకనే వచ్చారు వాళ్ళు మొత్తం అందరు.
ఇప్పుడు చేస్తారు అనమాట వాళ్ళు ట్రీట్మెంట్. ఓవరాల్గా చూసుకుంటే అన్ని పేషెంట్స్ అనేవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో హాస్పిటల్స్లో, అది ప్రభుత్వ దవాఖానాల్లో ఎప్పటికప్పుడు మేము ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటామని చెప్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి డాక్టర్లు రావట్లేదు అని కాదు, పైన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేయకపోవడం వల్లే వీళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అందటం లేదని కూడా ఈ రోగులే కాదు అందరు డాక్టర్ సిబ్బంది కూడా ఆరోపిస్తున్నారు. సరైన సెక్యూరిటీ కానీ ఇక్కడ కావాల్సిన సిబ్బంది కానీ సిబ్బంది కొరత వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కనీస అవసరాలు కూడా తాగే నీరు కానీ పవర్ కానీ ఇట్లాంటివి బెడ్లు కానీ దుప్పట్లు కానీ ఈవెన్ కనీస అవసరాలు తీర్చడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమవుతుందని దీన్ని బట్టి మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. నిజంగా ఎంత దయనీయమైన పరిస్థితి ఏర్పడుతుందంటే పేద రోగుల్ని కూడా పట్టించుకోకుండా ఇంత దయనీయంగా బెడ్ కూడా లేకుండా ఇస్తున్నారంటే అసలు నిజంగా ప్రభుత్వం పనిచేస్తుందా అన్న విధంగా కూడా ఉంది. ఇంత అసలు చలికి వణుక్కుంటూ చేసుకుంటూ కూడా ఇట్లాంటి పేషెంట్స్ని కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా పట్టించుకోకపోతే నిజంగా మానవ సమాజం అనేది ఎలా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి, ఏమైంది ఇవిడికి? డబుల్ పురగిలి తెచ్చినా మేడం, ఈ లేబర్ అయింది దానికి డబుల్ పురగిలి తెచ్చినా మేడం. బెడ్ ఖాళీ అయినాక ఇస్తానని చెప్పారు సార్ మేడం. అప్పుడు దాకా కింద ఉండాలి మేడం. ఇది ఇవ్వాల్సి అప్పటి గురించి నేను కొట్లాడుతున్నాను మేడం. ఇక్కడ పోయి నువ్వు మళ్ళీ ఇది తీసుకురమ్మన్నారు, ఇది పోయి తీసుకొచ్చిన మళ్ళీ ఇప్పుడు అప్పటి నుంచి గ్లూకోజ్ ఆడకెళ్ళి పెట్టుకొని ఇచ్చిన, ఆ గ్లూకోజ్ ఆడ పెట్టేశారు, మళ్ళీ ఒకటి గ్లూకోజ్ పెట్టేశారు మేడం. మళ్ళీ ఇంకా దానికి చెప్పడానికి లేదు మేడం. కానీ దీనికి ఏంటంటే బెడ్ ఈ సలికొంటూ ఉండదు మేడం. అది ఎందుకంటే ఆ గ్లూకోజ్కి ఈ చలికి ఇప్పుడే చచ్చిపోతుంది మేడం. అది ఇది ట్రీట్మెంట్ ఇస్తలేదు, సరిగ్గా ఇస్తలేరు. అది నేను చెప్తున్నా మేడం. దానికి కొట్లాడుతున్నా, అప్పటి నుంచి కొట్లాడుతున్నా, మధ్యాహ్నం నుంచి కొట్లాడుతున్నా. అందరూ కూడా సాక్షిగా ఉన్నారు, మీరు మాట్లాడుకోవచ్చు. అందరూ కూడా నేను అప్పటి నుంచి నేను వాళ్ళ ఇద్దరు కొట్లాడుతూనే ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, లేదు బెడ్ అయినా ఇస్తాను. ఇప్పుడు చలికి ప్రాణం పోతే ఉండదు మేడం. కానీ ఇప్పుడు ఉండనప్పుడు డాక్టర్ ఇచ్చి పంపించి వేసినాక వాళ్ళ ఇంటికి లేదంటున్నారు. మళ్ళీ తీసుకురా అది తీసుకురా అని తీసుకొని వచ్చినా మేడం. ఆడికెళ్ళి తీసుకొని వచ్చిన, ఏదో తీసుకొచ్చినా మేడం. ఆడికెళ్ళి పోయి అది తీసుకొచ్చిన. మళ్ళీ ఇప్పుడు దానికి కిందకి గ్లూకోజ్ ఎక్కినప్పుడు కింద చలికి ఆ చలికి అది ఉండదు. అదే చెప్తున్నా మేడం. అదే కళ్ళకు కట్టినట్టుగా ఈ దృశ్యాలన్నీ మనకు కనిపిస్తున్నా, సిబ్బంది పక్కనే తిరుగుతున్నా కూడా ఏమి చేయని పరిస్థితి ఏర్పడింది. మీరు చెప్పండి, అసలు ప్రభుత్వ హాస్పిటల్లో ఎలా పనిచేస్తున్నారు? నిజంగా పేషెంట్లకు ఎందుకు సౌకర్యాలు ఉండట్లేదు అనుకుంటున్నారు? సౌకర్యాలు లేవు ఇక్కడ, ఎక్కడ కూడా మొత్తం సౌకర్యాలు లేవు. ఎందుకంటే పేషెంట్లకు అది చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఒక్కరికి బెడ్ చూస్తలేరు, సౌకర్యం సరిగా లేదు. ఒక్కొక్క పేషెంట్కు ఒక్కొక్క దగ్గర ఒక ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే ఇప్పుడు ఈసీజీ కానీ స్కానింగ్ కానీ బెడ్ పరీక్ష కానీ ఇంకేది కానీ చేయించుకోవాలంటే 2-3 గంటలు పడుతుంది. అది కూడా అవుతలేదు. ఇవాళ మేము పొద్దున ఎర్లీ మార్నింగ్ వచ్చినాము, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 2 స్కానింగ్లు కూడా, ఒక 2 టెస్టులు కూడా కాలేదు. ఎప్పుడు ఇంకా డాక్టర్లు మేము మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం. పొద్దున ఈ చాలా చేసుకుంటూ బెడ్ ఇచ్చారు. బెడ్ ఇచ్చినాక డాక్టర్ ఎప్పుడు వస్తారంటే 3:30-3 గంటలకు అన్నారు, రాలేదు. ఇంకా ఇంతవరకు రాలేరు. మళ్ళీ ఒకటి స్కానింగ్ తీసిర్రు, అది 2 గంటలకు ఇస్తారట. స్కానింగ్ చేయలేదు డాక్టర్, పెద్ద డాక్టర్ రాలేడు. ఇంత పరిస్థితి అసలు నిజంగా ఇంత దారుణంగా తయారవుతుందంటే ప్రభుత్వం ఎంత అసలు ఎట్లా వ్యవహరిస్తుందనే జడరు. అసలు కింద పడిన పేషెంట్ సైలైన్ బాటిల్ది నీడిల్ది కూడా కింద పడిపోయిందంటే అసలు నిజంగా ఆమె ప్రాణాలతో బతుకుతుందా ఉంటుందా అన్నది మాత్రం నిజంగా ఇది. అసలు ఎందుకు సిస్టర్లు కొరత, విద్యార్థులే కూడా ఇక్కడ సిస్టర్లుగా పనిచేస్తున్నారు. సరైన వైద్యులు లేక ఇక్కడ ఇంత నానా అవస్థలు పడుతున్న నేపథ్యంలో నిజంగా ఎట్లా ప్రజలు బతుకుతారు, పేద ప్రజలకి ఎలా సౌకర్యాలు అందుతాయి, వాళ్ళు నిజంగా ఎలా ప్రాణాలతో బతుకుతారు? ఇదంతా కూడా చూస్తుంటే అసలు ప్రభుత్వానికి ఇంత కూడా కనికరం లేదా? వైద్యులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ వ్యవస్థ ఏం చేస్తున్నదని మాత్రం మనకి ఇప్పుడు నిజంగా ఎవరిని ప్రశ్నించాలన్న విషయమే క్లియర్ కట్గా తెలుస్తోంది. అసలు ఎందుకు ఇంత దారుణంగా వ్యవస్థ మారుతోంది? ఒక హైదరాబాద్ నగరంలోనే కాదు, ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లన్నీ కూడా, దవాఖానాలన్నీ కూడా ఇలాగే తయారవుతాయి. పరిస్థితి ఎంతమంది పేషెంట్లు బతుకుతారన్నది మాత్రం నిజంగా ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి మాత్రం అసలు ఎలాంటివి ఉన్నాయో, ఇటు సెలైన్ బాటిల్స్కి పెట్టడానికి స్టాండ్స్ లేక అట్లనే చేతిలో పట్టుకుని నర్సులు పెట్టాల్సిన పరిస్థితి. ఇది కూడా ఎప్పుడో కానీ స్పందించి పొద్దున్న నుంచి కూడా ప్రయత్నిస్తే ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ ఇలా జరుగుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా మనకి ఏం తెలుస్తోంది అని ఒక్కటి చెప్పుకోవచ్చు. ఫెసిలిటీస్ లేవు, బెడ్లు లేవు, అలాగే సరైన వైద్యం లేదు. వైద్యులు ఉన్న నాణ్యమైన డాక్టర్లే ప్రభుత్వ హాస్పిటల్లో ఉంటారు, ఎంతో నిపుణులు ఉంటారు ఇక్కడ. కానీ సదుపాయాలు లేక, ఏం ఫెసిలిటీస్ లేక, సౌకర్యం
సౌకర్యాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని మాత్రం సుస్పష్టమవుతుంది. ఇప్పటికైనా ఇది చూసిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించలేదంటే నిజంగా ప్రభుత్వం పేద ప్రజల్ని నిజంగా పట్టించుకుంటుందా అన్నదాన్ని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికైనా జనాల మీద కనికరించి, పేద ప్రజల మీద కనికరించి తొందరగా ఈ పేద రోగులందరికీ కూడా సరైన వైద్యం అందేలా చూద్దామని జెమినీ న్యూస్ ఆశిస్తోంది. కెమెరామెన్ విల్సన్తో దీప్తి, జెమినీ న్యూస్, హైదరాబాద్.